అందరికీ నమస్కారం। ముందుగా దేశ ప్రజలకు అదే విధంగా రాష్ట్ర నగర ప్రజలందరికీ మా జిల్లా వాసులందరికీ కూడా ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ మట్టి విగ్రహాల్ని తయారు చేయించి దాదాపుగా 2015 నుంచి అంటే దాదాపు 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం 10 సంవత్సరాల క్రితం 100 మట్టి వినాయకులతో మొదలు పెడితే ఇప్పటికీ వేలల్లో తెస్తున్నా కూడా అవి అయిపోతున్నాయంటే దానికి కారణం ప్రజలందరూ కూడా వన్య ప్రాణుల్ని రక్షించాలనే ఉద్దేశంతో। ఎందుకు చెప్తున్నానంటే ఈ వినాయకులన్నీ కూడా మనం తీసుకెళ్ళి ఎక్కడో కుంటలోనో లేదంటే కాలువలోనో చెరువులోనో వేస్తాం। వాటిని ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి వినాయకులను తీసుకుపోయి అక్కడ నిమజ్జనం చేసి అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులన్నీ కూడా చనిపోతాయన్న ఉద్దేశంతో మనం 2015లో స్టార్ట్ చేసి 100తో స్టార్ట్ చేసి ఇప్పటికి వేలల్లో కూడా ఈ వినాయకుని విగ్రహాలని ఉచితంగా అందజేస్తున్నాం। ఈ ఉచితంగా అందజేయడంలో కూడా ప్రజలందరూ కూడా చాలామంది మనం ఇస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి వారందరూ కూడా ముందుకొచ్చి, ఎందుకంటే అందరూ కూడా మనం ఇంట్లో పూజించాలనుకుంటారు, కాకపోతే మనము చిన్న ఉద్దేశంతో పిలుపు మేరకు వీరందరూ కూడా ముందుకొచ్చి ఈ మట్టి వినాయకులను పూజిస్తున్నారు। వారందరికీ కూడా పేరు పేరున మనం నిజంగా కృతజ్ఞతలు తెలియజేయాలి। ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడున్నటువంటి సొసైటీలో మట్టి విగ్రహాలని పూజించాలనే ఉద్దేశంతో వారు ముందుకు రావడం కూడా చాలా సంతోషించదగ్గ విషయం। మేము చేస్తున్న కార్యక్రమానికి తోటి మిత్రులందరూ కూడా వీరందరి సహకారంతో ఈ కార్యక్రమాలు ఇన్నేళ్ళు కూడా జరుగుతూ ఉంది। ఇందుకు గాను ఈ వినాయకుడి నిమజ్జనం రోజు అందరూ కూడా ఈ మట్టి విగ్రహాలనే నిమజ్జనం చేయాలా, పూజించే రోజు కూడా మట్టి విగ్రహాలతో పూజించి ఈ విగ్రహాలు నిమజ్జనం చేస్తే వన్యప్రాణులను రక్షించిన వారు అవుతామని కోరుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకున్నాను। జై గణేష్।